దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తునామములో వందనములు. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకొని నీ కృపలో కాపాడుతూ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో చేరి మరి నీ వాక్యాన్ని నేర్చుకొనిచుండగా చెప్తుండగా నాకును వింటున్న సహోదరి సహోదరులకు వాక్య ప్రకారంగా మా ఆత్మీయ జీవితాన్ని కట్టుకొని నీకు మహిమ తెచ్చే వారంగా, ఘనత తెచ్చే వారంగా ఉండే ధన్యత భాగ్యం అందరికీ అనుగ్రహించమని ముందున్న సమయం కూడా నీ చేతులకు అప్పచెప్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? సంతోషంగా ఆనందంగా ఉన్నారా? మరి ఎందుకు సంతోషంగా ఆనందంగా ఉండాలి అంటే, దేవుడు మనల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయన వాక్యాన్ని నేర్చుకోవడానికి, ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. పిల్లారా, మరి దానిని అనుసరించు అర్థం చేసుకుంటూ ముందుకు సాగుదాం. మరి ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న సహోదరులందరికీ క్రీస్తునామములో వందనములు. మరి మీ చేరువలోనికి వాక్యం తీసుకొని మీతోని వాక్యం పంచుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యతన భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దుడనై ఉన్నాను. ప్రిలారా, మరి చాలా రోజుల క్రితం ధర్మశాస్త్రము సంపూర్ణ వివరణ అనే అంశ భాగంలో ఎన్నో అంశాలు నేర్చుకున్నాం. మరి మధ్య కూడా మరి యేసుక్రీస్తు ధర్మశాస్త్ర కాలంలో మరి ఆయన నశించుచున్న ఇజ్రాయేలు యొద్దకు వెల్లుడి కానీ అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి అని చెప్పిన యేసుక్రీస్తు ధర్మశాస్త్రము కొట్టివేయబడిన తర్వాత సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించాలని ఎందుకు చెప్పాడు అనే చాలా అంశాలు నేర్చుకున్నాం. ఈరోజు ధర్మశాస్త్రం సంపూర్ణ వివరణ అనే అంశంలో మరి పాత తిత్తి కొత్త ద్రాక్షరసము అనే అంశము నేర్చుకుందాం పిల్లారా. మరి ఈ అంశమును నేర్చుకొనిచుండగా ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక సంస్థని గురించి కానీ, ఒక సంఘమును గురించి కానీ మాకే తెలుసు మీకు ఎవరికి తెలియదు అనే ఉద్దేశంతో మరి చెప్పట్లేదు పిల్లరా. ఏది మాట్లాడినా మరి లేఖన ఆధారంతో మరి క్రీస్తు ప్రభువును బలవంతం చేయుచున్నది మేము తెలుసుకున్న సర్వసత్యాన్ని అనేకులకు తెలియజేయడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దుడనై ఉన్నాను. ప్రియులారా, మరి ధర్మశాస్త్రం సంపూర్ణ వివరణ అనే అంశంలో అనే భాగంలో ఈరోజు 15వ పాఠం పిల్లరా. పాత తిత్తులలో కొత్త ద్రాక్షరసము అనే అంశము నేర్చుకుందాం పిల్లరా. మరి ఈ అంశమును ఎందుకు నేర్చుకోవాలి అనేది మనము పరిశీలన చేసినట్లయితే పిల్లరా, మరి పాత తిత్తులలో కొత్త ద్రాక్షరసము అని బైబిల్ గ్రంథంలో 2 నిబంధనలు కలవు. 2 నిబంధనలు ఉన్నాయి. ఒకటి పాత నిబంధన, రెండవది కొత్త నిబంధన. మరి పిల్లరా, మరి పాత నిబంధన నుండి మరి కొత్త నిబంధనలోనికి మార్పు జరుగుతున్న పరిస్థితులలో, మరి పాత నిబంధన నుండి కొత్త నిబంధన మార్పు పొందుతున్న పరిస్థితులలో, మరి కొత్త నిబంధనలోనికి మార్పు జరుగుతున్న పరిస్థితులలో మరి యేసుక్రీస్తు ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో వచ్చి మరి ధర్మశాస్త్రం గురించి, కొత్త నిబంధనల గురించి పర్యాయ పదాలుగా ఉపమానం చెప్పాడు పిల్లరా. పాత తిత్తి, కొత్త తిత్తి, కొత్త బట్ట, పాత బట్ట. మరి పాత తిత్తులలో కొత్త ద్రాక్షరసము పోయరు అనే అంశము ఉపమానం చెప్తూ మరి ఉపవాసమును గురించి బోధించడం జరిగింది. అందుకోసమే బైబిల్ గ్రంథంలో 2 నిబంధనలు కలవు. ఆ పాత నిబంధన ఒకటి, 2 కొత్త నిబంధన. ఈ పాత నిబంధనకు కొత్త నిబంధన మారుతున్న తరుణంలో ఏ విధంగా మరి ఉపమానము చెప్పి ఆ ఉపమానంలోని భావము, మరి పాత నిబంధనకు కొత్త నిబంధనకు వ్యత్యాసం ఏంటి అని ఉపవాసములు మరి పాత నిబంధనలు ఉన్నారు, మరి కొత్త నిబంధన కాలంలో కూడా ఉన్నారు. మరి ఎప్పుడు ఏ విధంగా మార్పు జరిగింది అనే దానిని గురించి వాక్యము మరి సిద్ధపరచబడుతున్న కాలంలో మరి ఏం జరిగింది, మరి ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాం మనం? ఇప్పుడు వాక్యం సిద్ధపరచబడి స్థిరపరచబడిన కాలంలో ఉన్నాము. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మనం పోరాడాలనే కాలంలో ఉన్నాము. అందుకోసమే వాక్యమును ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనే దానిని బట్టి మనము ఈరోజు నేర్చుకుందాం పిల్లారా.
మరి లేఖనానుసారంగా మనము నేర్చుకుంటూ లేఖనాలను చూసి లేఖనాల వెలుగులో మన ఆత్మీయ స్థితిని సరిదిద్దుకుంటూ ముందుకు సాగుదాం పిల్లరా. మరి మూలవాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసం పోయరు అనే అంశము మరి మూలవాక్యం మనం చదువుకున్నట్లయితే లూకాసు వార్త 5వ అధ్యాయము 36, 37, 38 వచనాలు 39 వచనాలు మనము చదువుకుందాం పిల్లరా. లూకాసు వార్త 5వ అధ్యాయము 36, 37, 38, 39 వచనాలు చదువుకున్నట్లయితే ఆయన వారితో ఒక ఉపమానం చెప్పెను పిల్లారా. మరి యేసుక్రీస్తు మరి శిష్యులతో ఒక ఉపమానం చెప్తున్నాడు. ఎట్లనగా ఎవడనో పాత బట్టకు కొత్త గుడ్డ మాసిక వేయడు, వేసిన ఎడల కొత్తది దానిని చింపివేయును, అదియును కొత్త దానిలో నుండి తీసిన ముక్క పాత దానిలో కలియదు. పిల్లలు మరి ఇంకా మనం ఆలోచించే ఎవడు పాత తిత్తులలో కొత్త ద్రాక్షరసం పోయరు, పోసిన ఎడలా కొత్త ద్రాక్షరసము తిత్తులను పిగుల్చును, రసము కారిపోవును, తిత్తులు పాడగును. అయితే కొత్త ద్రాక్షరసం కొత్త తిత్తులలో పోయవలెను. పాత ద్రాక్షరసము తాగి వెంటనే కొత్త దానిని కోరువాడెవడును లేడు, పాతదే మంచిదనుని చెప్పాను. చూడండి పిల్లరా, మనం ఇక్కడ ఈ లేఖనమును పరిశీలన చేసినట్లయితే మరి యేసుక్రీస్తు శిష్యులతో చెప్తున్నాడు కొత్త బట్ట పాత బట్ట. మరి కొత్త బట్ట పాత బట్ట, కొత్త ద్రాక్షరసము కొత్త తిత్తి పాత తిత్తి అని లేఖనం చెప్తున్నాడు. చూడండి పిల్లరా, మరి ఇక్కడ మనము లేఖనం పరిశీలన చేసినట్లయితే చూడండి పిల్లరా, పాత బట్ట కొత్త గుడ్డ మాసిక వేయడు, వేసిన ఎడలా కొత్తది దానిని చింపివేయును, అయినను అదియును గాక కొత్త దానిలో తీసిన మొక్క పాత దానిలో కలియదు. మరి మరి ఎవడును పాత బట్టకు చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే ఎవడును పాత తిత్తులలో కొత్త ద్రాక్షరసం పోయరు, పోసిన ఎడలా కొత్త ద్రాక్షరసం తిత్తులు పిగుల్చును, రసము కారిపోవును, తిత్తులు చెడిపోవును. అయితే అని చెప్తూ క్రొత్త ద్రాక్షరసము కొత్త తిత్తులలో పోయవలెను. పాత ద్రాక్షరసము తాగి వెంటనే దానిని కోరువాడేవాడును లేడు, పాతదే మంచిదని చెప్పాను. ఇక్కడ మరి కొత్త బట్ట పాత బట్ట, కొత్త తిత్తి పాత తిత్తి అని చెప్తున్నాడు. దేని గురించి చెప్తున్నాడు ఇక్కడ యేసుక్రీస్తు అంటే పిల్లరా, మరి పాత నిబంధన కొత్త నిబంధన దానిని గురించి చెప్తూ మరి ఎందుకు చెప్తున్నాడు ఈ సందర్భము అనేది మనము ఆలోచన చేసినట్లయితే పిల్లరా, ఎందుకు ఈ ఉపమానం చెప్తున్నాడు అనేది మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మరి మత్తయి సువార్త 9వ అధ్యాయం 15వ వచనంలో చాలా చక్కగా రాయబడ్డది. యోహాను శిష్యులు యేసుక్రీస్తు యొద్దకు వచ్చి పరిసయ్యులు మేము తరచుగా ఉపవాసం చేయుచున్నాము, కానీ నీ శిష్యులు ఉపవాసం చేయరు, దీనికి హేతువేమని ఆయనను అడిగారు. చూడండి, మరి యోహాను శిష్యులు ఏమంటారు? యోహాను శిష్యులు పరిసయ్యుల శిష్యులు మేము ఉపవాసం ఉంటున్నాం, కానీ మీ శిష్యులు ఉపవాసం ఉండరు, దీనికి హేతువేమిటని ఆయనను అడిగారు. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడు ఇక్కడ? మత్తయి సువార్త 9వ అధ్యాయం 14వ అధ్యాయం 15వ వచనము చదువుకున్నట్లయితే చాలా చక్కగా మరి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మరి పిల్లారా, మరి లేఖనం చదువుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 14-15 వచనాలు. అప్పుడు యోహాను శిష్యులు యేసుక్రీస్తు యొద్దకు వచ్చి పరిసయ్యులను మేమును తరచుగా ఉపవాసం చేయుచున్నాము, కానీ నీ శిష్యులు ఉపవాసం చేయరు, దీనికి హేతువేమని ఆయనను అడగగా అంటూ మరి చెప్తూ 15వ వచనంలో చాలా చక్కగా చెప్పాడు. దీంట్లో కొంతవరకు సమాచారం ఇచ్చాడు ఎందుకు చేయరు, ఎందుకు చేయకూడదని. యేసు పెళ్లి కుమారుడు తమతో కూడా నుండు కాలంన పెళ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? క్వశ్చన్ మార్కు. పెళ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసం చేతురు అంటూ చెప్తున్నాడు. ఇంకా మరి ఏమని చెప్తున్నాడు? ఎవడును పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయడు, వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితిపరచును, చినుగు మరీ ఎక్కువగును, మరియు పాత తిత్తులలో కొత్త ద్రాక్షరసం పోయరు, పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షరసం కారిపోవును, తిత్తులు పాడగును. అయితే
క్రొత్త ద్రాక్షరసం కొత్త తిత్తులలో పోయుదురు, అప్పుడు ఆ రెండును చెడిపోక ఉండునని చెప్పెను. చూడండి పిల్లరా, ఇక్కడ మనము ఆలోచన చేసినట్లయితే ఎందుకు ఈ ఉపమానం చెప్పాడు అంటే పాత నిబంధన కొత్త నిబంధన, పాత నిబంధన కొత్త నిబంధన దానిని గురించి చెప్తున్నాడు పిల్లరా. మరి యేసుక్రీస్తు ఎప్పుడు వచ్చాడు? పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో వచ్చాడు పిల్లరా. మరి వచ్చి ఏం చేసినాడు? ధర్మశాస్త్రంకు లోబడ్డాడు, ధర్మశాస్త్రం అనుసరిస్తున్నాడు. మరి దానికి దీనికి వ్యత్యాసము తేడా అని చెప్తున్నాడు పిల్లరా. మరి పాత నిబంధనకు కొత్త నిబంధనకు తేడా ఉన్నది. పాత నిబంధన నుండి కొత్త నిబంధనలో మార్పు జరుగుతుంది. ఆ జరుగుతున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి అని చెప్తూ ఉపవాసమును గురించి చెప్తున్నాడు. ఉపవాసము చేయనప్పుడు ఏ విధంగా మరి ఉండాలి, ఏ విధంగా మార్పు జరుగుతున్నది అని యేసుక్రీస్తు చెప్తున్నాడు పిల్లరా. ఉపవాసం చేయనట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందు నీ తండ్రికే కనబడవలేను. ఉపవాసము చేసేటప్పుడు ఉపవాసము ఎందుకు చేస్తారు? ఉపవాసం ఉంటూ నీ శరీరాలను ఆయాసపరుచుకుంటారు, శరీరాలను బలహీనపరుచుకుంటారు. కానీ ఉపవాసం ఏ విధంగా చేయాలి అని కొంచెం మార్పు తీసుకొస్తున్నట్టుగా ఇక్కడ లేఖనం చూడవచ్చు పిల్లరా. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16, 17, 18 వచనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. మరి పిల్లరా, ఏ విధంగా మార్పు జరుగుతున్నది? పాత నిబంధనలో ఉన్నా కానీ పాత నిబంధన కాలంలో మరి యేసుక్రీస్తు ధర్మశాస్త్రము అమల్లో ఉన్న కాలంలో వచ్చాడు. మరి వచ్చినప్పుడు ఏ విధంగా మార్పు జరుగుతున్నది అనేది మనం ఇక్కడ లేఖనం పరిశీలన చేసినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 16, 17, 18 వచనాలు చదువుకున్నట్లయితే, మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముకులై ఉండకుడి. చూడండి పిల్లలు, మీరు ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉన్నప్పుడు ఏ విధంగా ఉండాలి? వేషధారుల వలె దుఃఖముకులై ఉండకుడి. తాము ఉపవాసం చేయనట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారం చేసుకొందురు. వారు తమ ఫలములను పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసం చేయనట్టు మనుషులకు కనబడవలనని కాక, చూడండి పిల్లలు, ఏ విధంగా ఉపవాసం చేయనట్లు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. చూడండి పిల్లరా, మరి 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 మనం ఆలోచన చేసినట్లయితే మరి ఉపవాసం గురించి ఇక్కడ ఉపమానం చెప్తున్నాడు. పాత బట్ట కొత్త బట్ట, పాత తిత్తి కొత్త తిత్తి. మరి చూడండి పిల్లరా, మరి పాత తిత్తిలో కొత్త ద్రాక్షరసము ఏంటి అనేది ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఉపవాసమును గురించి పాత నిబంధనలో ఉపవాసం ఉన్నారు. మరి పాత నిబంధనలో ఉపవాసం ఉన్నారు. ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు వచ్చి ఉపవాసం గురించి మార్పు జరుగుతున్న పరిస్థితులు కూడా మనము లేఖనాలను బట్టి గమనిస్తున్నాం. ఏ విధంగా ఉపవాసం ఉండాలి? మీ శరీరాలను ఆయాసపరుచుకుంటున్నారు, అలా ఉండకూడదు. మరి రహస్యమందున్న తండ్రి చూసినట్లుగా మీరు ఉపవాసం మీ ముఖం కడుక్కోవాలి అని యేసుక్రీస్తు చెప్తున్న పరిస్థితిని మనం లేఖనం చూసుకున్నాం పిల్లరా. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే పాత నిబంధన కాలంలో నుంచి కొత్త నిబంధనలో మార్పు జరుగుతున్న పరిస్థితులు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది మనం ఆలోచన చేసినట్లయితే పిల్లారా, మరి 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 యేసుక్రీస్తు బోధ చేస్తున్నప్పుడు వారి బోధ వినటానికి వచ్చారు. ఎన్ని రోజులు? 3 రోజులు అయింది పిల్లారా. యేసుక్రీస్తు బోధ వింటున్నప్పుడు వారికి ఆకలి లేదు, దుబ్బ లేదు. 3 రోజుల సంది వారు వింటున్నప్పుడు 3 రోజులు అయిపోయినప్పుడు వారు బయటకు వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తు అంటాడు, వారిని ఉపవాసంతో నేను పంపడానికి మరి ఇష్టపడట్లేదు. వారు ఇక్కడ ఒకవేళ మార్గంలో మూర్చిల్లిపోదురేమో అని చెప్తున్నాడు పిల్లారా. మరి ఎక్కడ చూడండి పిల్లరా, యేసుక్రీస్తు బోధ చేస్తున్నప్పుడు 3 దినముల నుండి నా యొద్ద ఉపవాసంతో తమ ఇండ్లకు పంపిన యెడల వారు మార్గం మధ్యంలో మరి మూర్చపోదురేమో అని చెప్తున్నాడు పిల్లరా. మార్కు సువార్త 8వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదువుకున్నట్లయితే, ఆ దినములలో మరి ఒకసారి బహుజనులు కూడి రాగా వారికి తిననేమియూ లేనందున యేసు తన శిష్యులను తన యొద్దకు పిలిచి, జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు, వారికి తిననేమియూ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను అంటూ, నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసిన యెడల మార్గంలో మూర్చిల్లిపోదురని వారిలో కొందరిని దూరం నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పాను. చూడండి పిల్లరా, మరి వారు ఉపవాసం ఉన్నారు, వాక్యం వింటున్నారు, వాక్యం మీద శ్రద్ధ ఉంది. మరి ఒకవేళ వాక్యం అయిపోయింది,
వాక్యమైపోయింది. వారు తమ ఇండ్లకు పోయేటప్పుడు మూర్ఛిల్లిపోదురేమో అని వారు ఉపవాసము ఉపవాసం ఉండిపోతే మార్గంలో మూర్ఛిల్లిపోదారు అని ఆయన చెప్తున్నాడు పిల్లారా. మరి మా ఆలోచన చేసినట్లయితే పాత నిబంధన కాలంలో ఉపవాసం ఉన్నారు. మరి ఉపవాసంలో యేసుక్రీస్తు ధర్మశాస్త్ర కాలంలో ఉన్నాడు. ధర్మశాస్త్ర అమల్లో ఉన్న కాలంలో వచ్చి ఉపవాసం గురించి మార్పు తీసుకొస్తున్నట్లుగా చెప్తున్నాడు. చూడండి పిల్లారా, మనం ఆలోచన చేసినట్లయితే ఇంకా మరి ఆషేరు గోత్రికురాలు పనహేలు కుమార్తెయునైన అన్న అనొక ప్రవక్త ఉండెను. ఆ ప్రవక్త దేవాలయంలో ఉపవాసంతో ప్రార్థనలతో రేయింబగలు సేవ చేయుచుండెను. చూడండి ఇప్పుడు ఎక్కడ మరి లూకాసు వార్త 2వ అధ్యాయము 36-37 వచనాలు మనము చదువుకున్నట్లయితే, మరియు ఆషేరు గోత్రికురాలైన పనిహేలు కుమార్తెయునైన అన్నా అని ఒక ప్రవక్త ఉండెను. ఆమె కన్యత్వం మొదలుకొని 7 ఏళ్ళు పెనిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరముల విధరాలయుండి దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేయుచుండెను. చూడండి పిల్లరా, మరి ఈ లేఖనం బట్టి చూస్తే పిల్లరా, మరి ఉపవాసం ధర్మశాస్త్రం పాత నిబంధన కాలంలో ఉపవాసము ఉపవాసంతో మరి ఉన్నారు. ఉపవాసము ఏ విధంగా మార్పు జరుగుతున్నది అనేది ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, ఉపవాసము పాత నిబంధనలో ఉపవాసం ఉన్నారు. మరి పాత నిబంధనలో ఉపవాసం ఉన్నారు. యేసుక్రీస్తు మరి ధర్మశాస్త్ర కాలంలో వచ్చాడు. ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో వచ్చాడు. ధర్మశాస్త్రం లోబడ్డాడు. ధర్మశాస్త్రం అనుసరించాడు. యేసుక్రీస్తు కూడా మరి ఉపవాసం ఉన్నాడు పిల్లరా. చూడండి పిల్లలు, ధర్మశాస్త్రంలో మోషే ఉన్నాడు, దావీదు ఉన్నాడు, ఇజ్రాయేలీలు ఉన్నాడు, అందరూ ఉన్నారు. మరి యేసుక్రీస్తు కూడా ఉపవాసము ఉన్నాడు పిల్లరా. మరి ఉపవాసం ఉంటూ మరి ఉపవాసంలో మార్పు తీసుకొస్తున్నట్లుగా మరి లేఖనాలను మనము గమనించవచ్చు. చూడండి పిల్లరా, మరి పాత తిత్తి కొత్త తిత్తి, కొత్త బట్ట పాత బట్ట, ఇది కలియదు, మసిక వేసినాయుడు వెలితిపరచును. మరి కొత్త తిత్తులలో కొత్త ద్రాక్షరసం పోయాలి అని చెప్తున్నాడు. చూడండి పిల్లరా, మరి పాత నిబంధనలో నుంచి మరి కొత్త నిబంధన మారుతున్న పరిస్థితులను బట్టి ఇక్కడ ఈ ఉపమానం చెప్పాడు పిల్లరా. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, యేసుక్రీస్తు కూడా ఉపవాసము ఉన్నాడు. మరి ఉపవాసం గురించి పాత తిత్తులలో కొత్త ద్రాక్షరసం పోయారు. పాత నిబంధన కాలంలో నుండి కొత్త నిబంధన కాలంలో మార్పు జరుగుతున్న పరిస్థితులను గురించి పిల్లరా, మరి యేసుక్రీస్తు ధర్మశాస్త్రంకు లోబడ్డాడు. ధర్మశాస్త్రము అనుసరించాడు. ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేసి చూడండి పిల్లరా, ధర్మశాస్త్రము సిలువలో కొట్టివేసి యేసుక్రీస్తు మరణించి 3వ దినంన తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మని పంపించాడు పిల్లరా. మరి యేసుక్రీస్తు కూడా మరి ఏ విధంగా మరి ధర్మశాస్త్రము మరి కొట్టివేసిన తర్వాత కొత్త నిబంధన కాలంలో కూడా ఉపవాసం ఉన్నారు. ఎందుకు ఉన్నారు? చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే మరి వాక్యము సిద్ధపరచబడుతున్న కాలము. ఇప్పుడు మనము యోహాను సువార్త తీయండి, ఏప్రిల్లో రాసిన పత్రిక తీయండి అంటే ఇప్పుడు మనము ఉన్నది చదివి అర్థం చేసుకుంటున్నాము. అప్పుడు ఈ విధంగా వాక్యము సిద్ధపరచబడి స్థిరపరచబడిన కాలం అప్పటిది కాదు పిల్లలు, సిద్ధపరచబడుతున్న కాలము. అందుకోసమే ఏ విధంగా మార్పు జరుగుతున్నది, ఆ మార్పు జరుగుతున్న పరిస్థితులను బట్టి యేసుక్రీస్తు మరి వాక్యము ఉపమానం చెప్పాడు పిల్లరా. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే మరి అప్పుడు చూడండి పిల్లరా, ఆ రోజు మరి పరిశుద్ధాత్మను పరిచర్య జరుగుతుంది, దేవదూతల పరిచర్య జరుగుతుంది, దేవదూతల పరిచర్య జరుగుతుంది. మరి పిల్లరా, మరి పరిశుద్ధాత్మ పరిచర్యను గురించి మనము కొన్ని లేఖనాలు చూసుకున్నట్లయితే పిల్లరా, అపొస్తలుల కార్యము 13వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకున్నట్లయితే పిల్లరా, 1-2-3 వచనాలు చదువుకున్నట్లయితే ఇక్కడ మరి పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడు? నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని పరిశుద్ధాత్మ మరి వారికి చెప్తున్న పరిస్థితి. వారు ఏం చేశారు? ఉపవాసం ఉండి వారిని పంపించినట్లుగా లేఖనాలు చూసుకుందాం పిల్లరా. అపొస్తలుల కార్యము 13వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. 1-2-3 వచనాలు. అంతియోక్యలోనున్న సంఘంలో బర్నబా, నిగరాడబడిన సిమియోను, కురేనీయుడైన లుకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనహేలు, సౌలు అను
ప్రవక్తలు బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపెను. చూడండి పిల్లరా, మరి కొత్త నిబంధన కాలంలో కూడా ఉపవాసం ఉండి వారిని మరి పరిశుద్ధాత్మని పరిచర్యలో పరిశుద్ధాత్మ వారికి చెప్తున్నప్పుడు వారు ఉపవాసం ఉండి వారిని పంపినట్లుగా లేఖనాలు చూస్తున్నాం పిల్లరా. అందుకోసమే ఇంకా మనము ఏ విధంగా మార్పు జరుగుతున్నది అన్నది మనం ఆలోచన చేసినట్లయితే, మరి పౌలు గారు యేసుక్రీస్తును గురించి మరి చెప్తున్నాడు, అందరికీ కడపడ నాకు కనపడ్డాడు అని. పౌలు గారు యేసుక్రీస్తుని గురించి అందరి తర్వాత మరి నాకు కడపడ కనబడ్డాడు అని చెప్తున్నాడు. అకాల మందు పుట్టిన నాకు కనబడ్డాడు అని చెప్తున్నాడు పిల్లరా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 5, 6, 7 వచనాలు మనం చదువుకున్నట్లయితే చాలా చక్కగా అర్థమవుతుంది. ఆయన కేపాకును తర్వాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒకే సమయమందు కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి అంటూ తర్వాత ఆయన యాకోబునకును అటు తర్వాత అపొస్తలులందరికీ కనబడెను. అందరికీ కడపడ అకాల మందు పుట్టిన నాకును కనబడెను. చూడండి పిల్లరా, మరి ఇప్పుడు ఈ లేఖనమును బట్టి మనం ఆలోచన చేస్తే అందరికీ కడపట నాకు కనబడ్డాడు యేసుక్రీస్తు అని చెప్తున్నాడు. మరి ఈరోజు కూడా యేసుక్రీస్తు నాకు దర్శనం అయ్యాడని చెప్తున్నారు. చూడండి పిల్లరా, మరి పౌలు గారు ఎంత స్పష్టంగా చెప్పారు, అందరికీ లాస్ట్ చివరిగా నాకు కనబడ్డాడు. మరి ఇప్పుడు యేసుక్రీస్తు నాకు దర్శనం అయ్యాడని చెప్తే మరి నమ్మడానికి వీలు లేదు. చూడండి పిల్లలు, మరి మనం ఆలోచన చేసినట్లయితే మరి పరిశుద్ధాత్మని పరిచర్య ఏ విధంగా జరుగుతున్నది, వాక్యము సిద్ధపరచబడుతున్న కాలము ఏ విధంగా మార్పు జరుగుతున్నది. మరి దేవదూతల పరిచర్యను గురించి కూడా కొన్ని లేఖనాలు చూసుకుందాం పిల్లరా. దేవదూతల పరిచర్య ఏ విధంగా జరుగుతున్నది అనేది మనము లేఖనం పరిశీలన చేసినట్లయితే, మరి లూకాసు వార్త 1వ అధ్యాయం 12, 13 వచనాలు చదువుకున్నట్లయితే, ప్రభుదూత, చూడండి పిల్లరా, మరి లేఖనం చదువుకుందాం. ప్రభుదూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతన్ని చూసి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు దూత అతనితో, జకర్యా భయపడకు, నీ ప్రార్థనలు వినబడినవి, నీ భార్య అయిన ఎలిజాబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహానాను పేరు పెట్టుదువు. చూడండి దేవదూతల పరిచర్య, దేవదూత కనబడి ఏ విధంగా వారికి చెప్తున్నది, దేవదూతల పరిచర్య ఏ విధంగా జరుగుతుంది. ఇంకంతేకాదు, దేవదూత ఏ విధంగా ఎవరికైనా కనబడ్డదా అని చూస్తే చూడండి, దేవుని దూత కొర్నేలును పిలిచింది. అపొస్తల కార్యంలో. చూడండి, మరి అపొస్తల కార్యంలో మరి ఎందుకు ఇలా జరుగుతున్నది కొత్త నిబంధనలో కూడా అంటే వాక్యము సిద్ధపరచబడుతున్న కాలము. మరి చూడండి పిల్లలు, మరి లేఖనం చదువుకున్న అపొస్తల కార్యము 10వ అధ్యాయం 3వ వచనంలో, పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలు అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. చూడండి పిల్లరా, మరి కొర్నేలు పిలిచింది దేవదూత వచ్చి కొర్నేలు పరిచింది. మరి చూడండి పిల్లరా, దేవదూతల పరిచర్య, పరిశుద్ధాత్మల పరిచర్య ఏ విధంగా మార్పు జరుగుతున్నది. చూడండి, పాత నిబంధనల నుంచి కొత్త నిబంధనలో మార్పు ఏ విధంగా జరుగుతున్నది. మరి మనం ఆలోచన చేసినట్లయితే ఇంకా మరి పేతురును చెరసాలలో వేసినప్పుడు మరి దేవదూత ఆయనను ఏ విధంగా విడిపించింది అనేది లేఖనం పరిశీలన చేసినట్లయితే, లేఖనం చదువుకున్నట్లయితే అపొస్తల కార్యము 12వ అధ్యాయము 5వ వచనము మనం చదువుకుందాం పిల్లరా. 5, 6 వచనాలు. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతనిని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాలలో కాచుకొనుచుండిరి. ఇదిగో ప్రభుదూత అతని దగ్గరకు నిలిచి అతడు ఉండిన గదిలో నుంచి వెలుగు ప్రకాశించెను. దూత పేతురు పక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపడెను. చూడండి, మరి అప్పుడు ఆ విధంగా జరిగింది. ఇప్పుడు జరగల్లా? ఇప్పుడు స్థిరపరచబడిన కాలంలో ఉన్నది. ఇప్పుడు ఈ విధంగా జరగల్లా? అప్పుడు వాక్యం సిద్ధపరచబడుతున్న కాలంలో అలా జరిగింది. ఇప్పుడు జరగడానికి వీలు లేదు. ఇప్పుడు వాక్యము ఉన్నట్లుగా
అర్థం చేసుకొని మరి చదువుకొని పరిచర్యను ముందుకు జరిగించాలి. చూడండి పిల్లరా, మరి ఆ రోజు మరి అననీయ సప్పిరాలు మరి పరిశుద్ధాత్మను మోసపురిచారు. మరి పేతురు యుద్ధకు ముంచి మరి వారు భూమిని అమ్మి మరి అపొస్తలుల పాదాల యొద్ద పెట్టినప్పుడు పేతురు, నువ్వు పరిశుద్ధాత్మను ఎందుకు మోసపుచ్చున్నావు, ఇంతకే నీకు భూమి అమ్మితివా అన్నప్పుడు మరి వారు భార్యాభర్తలు ఏకమై ఇంతకే అమ్మానని అబద్ధమాడారు. అబద్ధమాడినప్పుడు ఆ అబద్ధమును బట్టి అననీయ సప్పిరా చనిపోయారు. మరి అప్పుడు చనిపోయారు, ఇప్పుడు చనిపోతారా? ఇప్పుడు కూడా వాక్యం సిద్ధపరచబడి స్థిరపరచబడిన కాలంలో ఎంతో అబద్ధాలు ఆడుతున్నారు. ఇప్పుడు ఎంతో క్రూరమైన అబద్ధాలు ఆడుతున్నారు. కానీ ఇప్పుడు అప్పుడు జరిగినట్టు ఇప్పుడు జరుగుతుందా? లేదే. ఇప్పుడు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, మృతులుగా ఉంటారు. మరి అబద్ధం ఆడితే మృతులుగా, జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉన్నది, మృతులుగా ఉంటారు. చూడండి, అప్పుడు ఆ విధంగా ఎందుకు జరిగింది? వాక్యము సిద్ధపరచబడుతున్న కాలంలో జరిగింది. వాక్యము సిద్ధపరచబడుతున్న కాలంలో జరిగింది. వాక్యం సిద్ధపరచబడుతున్న కాలములో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎందుకు జరగదంటే ఇప్పుడు స్థిరపరచబడిన కాలంలో ఉన్నాం. హెబ్రీయుల పత్రిక తీయండి, తిమోతి రాసిన పత్రిక తీయండి, మొదటి కొరింథీ రాసిన పత్రిక తీయండి అని వాక్యము సిద్ధపరచబడి మన చేరువలోనికి వచ్చింది. ప్రతి ఒక్కరి చేతిలో ఉన్నదాన్ని మరి ఉన్నట్లుగా చదవాలి, అర్థం చేసుకోవాలి, అనుసరించి జీవించాలి. చూడండి మరి పాత నిబంధన, కొత్త నిబంధన, ధర్మశాస్త్రంలో మరి పాత నిబంధన కాలంలో ఉపవాసం ఉన్నారు. కొత్త నిబంధన కాలంలోనికి మార్పు జరుగుతున్న పరిస్థితుల్లో ఉపవాసం ఏ విధంగా మారిపోతుంది? వాక్యం సిద్ధపరచబడుతున్న కాలంలో కూడా ఉపవాసం ఉన్నారు. మరి ఇప్పుడు వాక్యం సిద్ధపరచబడి స్థిరపరచబడిన కాలంలో ఉన్నాము. మరి ఇంకా అదే కాదు, మరి పిల్లల పరిశుద్ధాత్మను పరిచర్యలో సంఘంలో ఏ విధంగా జరిగింది? ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే సంఘంలో పరిశుద్ధాత్మని పరిచర్య మరి ఏ విధంగా జరిగింది, ఏ విధంగా జరగాలని సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకు జరగనీయుడి. మరి ఏ విధంగా జరిగిందని మనం లేఖనాలను పరిశీలన చేసినట్లయితే మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 14:26 చదువుకున్నట్లయితే, సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు కీర్తన పడవలనని ఉన్నాడు, మరి ఒకడు బోధింపవలనని ఉన్నాడు, మరి ఒకడు తనకు బయలుపరచబడినది ప్రకటన చేయవలనని ఉన్నాడు, మరి ఒకడు భాషలతో మాట్లాడవాలని ఉన్నాడు, మరి ఒకడు అర్థం చెప్పవలనని ఉన్నాడు. సరే, సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరగనీయుడి. అప్పుడు వాక్యము సిద్ధపరచబడి లేని కాలము. మరి చూడండి, మరి పరిశుద్ధాత్మని పరిచర్య ఏ విధంగా జరిగింది? ఏ విధంగా వారిని అధ్యక్షకులుగా చేసి పరిశుద్ధాత్మని బోధ జరిగించారు? చూడండి, మరి అప్పుడు సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకు జరగనీయుడి అని అప్పుడు జరిగింది. ఇప్పుడు భాషలు మాట్లాడతావా? మాట్లాడడానికి వీల్లేదు. ఇప్పుడు భాషలు మాట్లాడడానికి వీల్లేదు. వాక్యం సిద్ధపరచబడి స్థిరపరచబడిన కాలంలో ఉన్నాము. మరి మనం ఆలోచన చేయాలి. మరి చూడండి పిల్లలు, ఇంకా అంతేకాదు, మరి మొదటి శతాబ్దంలో సంఘంలో మొదట కొందరిని అపోస్తలులుగాను కొంతమంది బోధకులుగాను చేశాడు పిల్లరా. మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 12:28 చదువుకున్నట్లయితే పిల్లరా, మరియు దేవుడు సంఘంలో మొదట కొందరిని అపోస్తలులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిని గాను, తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిని గాను, కొందరిని ఉపవాసములు చేయువారిని గాను, కొందరిని ప్రభుత్వము చేయువారిని గాను, కొందరిని నానా భాషలు మాట్లాడువారి గాను నియమించెను. చూడండి పిల్లరా, మరి వాక్యము సిద్ధపరచబడుతున్న కాలంలో మరి మనం ఇలాంటి ఇప్పుడు హెబ్రీయుల రాసిన పత్రిక తీయండి, మొదటి కొరింథీయుల రాసిన పత్రిక తీయండి అని ఇప్పుడు మనము తీసి చదువుకుంటున్నాము. అప్పుడు ఆ విధంగా స్థిరపరచబడిన కాలం కాదది. సిద్ధపరచబడుతున్న కాలము, వాక్యము సిద్ధపరచబడుతున్న కాలము. మరి పరిశుద్ధాత్ముడు ఎవరిని అధ్యక్షులుగా ఉంచి సంఘం నడిపిస్తున్న కాలం. అందుకోసమే కొందరిని సంఘంలో అపోస్తలులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయరు వారిని గాను, కొందరిని స్వస్థపరచువారు గాను, కృపావరం గల వారి గాను. చూడండి పిల్లరా, ఈ విధంగా ప్రారంభంలో జరిగింది, మొదటి శతాబ్దంలో జరిగింది. ఇప్పుడు జరగాల?
ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాం? వాక్యము సిద్ధపరచబడి స్థిరపరచబడిన కాలంలో ఉన్నాం. వాక్యం మన ఎదురికి వచ్చింది పిల్లారా, మన యుద్ధకు వచ్చింది. అప్పుడు జరిగింది, ఇప్పుడు ఎందుకు జరగదు? అప్పుడు భాషలు మాట్లాడేది, ఇప్పుడు భాషలు మాట్లాడుతా అంటే వాక్యంకు విరుద్ధంగా మనము ప్రవర్తిస్తున్నట్లు, వాక్యము విరుద్ధంగా ప్రవర్తిస్తున్నట్లు. వాక్యము మరి చూడండి పిల్లరా, వాక్యము సిద్ధపరచబడి స్థిరపరచబడిన కాలంలో మరి ఇప్పుడు మనం ఏ విధంగా ఉండాలా? వాక్యమును చదవాలి, అర్థం చేసుకోవాలి. వాక్య ప్రకారంగా మనం ఆత్మీయ స్థితిని సరిదిద్దుకోవాలి. చూడండి పిల్ల, మరి మేము మీకు ప్రకటించిన సువార్తగాక, మరి ఇప్పుడు ఏం చేయాలా? ఉన్నట్లుగా వాక్యాన్ని చదవాలి, అర్థం చేసుకోవాలి. దాని ప్రకారంగా మన ఆత్మీయ జీవితంను కట్టుకోవాలి. లేదండి మరి మొదటి శతాబ్దంలో మరి భాషలు మాట్లాడారు, మేము ఇప్పుడు భాషలు మాట్లాడతామంటే వాక్యంకు విరుద్ధంగా మనం జీవిస్తున్నట్లే, వాక్యంకు విరుద్ధంగా జీవిస్తున్నట్లు. అప్పుడు మరి ఎందుకు జరిగింది అని వాక్యం చూపిస్తారు. చాలామంది ఈ వాక్యము ఇలా ఉన్నది కదా, ఈ వాక్యం ఉన్నది కాబట్టి ఇప్పుడు కూడా మేము మాట్లాడతామంటే ఇప్పుడు వాక్యము సిద్ధపరచబడి స్థిరపరచబడిన కాలంలో ఉన్నాం. అప్పుడు వాక్యము సిద్ధపరచబడుతున్న కాలం, అది వాక్యము సిద్ధపరచబడుతున్న కాలం. పరిశుద్ధాత్ముడు వారిని అధ్యక్షులుగా ఉంచి సంఘాన్ని నడిపించాడు. మరి ఇప్పుడు వాక్యం సిద్ధపరచబడి స్థిరపరచబడిన కాలంలో ఉన్నాము. అందుకోసమే మరి పౌలు గారు ఏమని చెప్తున్నాడు చూడండి పిల్లరా, మేము మీకు ప్రకటించిన సువార్తగాక, మేమైనను పరలోకం నుండి వచ్చి ఒక దూత అయినను మీకు ప్రకటించిన యెడల అతడు శాపగ్రస్తుడవును గాక అంటాడు. చూడండి పిల్లరా, వాక్యం సిద్ధపరచబడి స్థిరపరచబడిన కాలంలో పౌలు గారు ఏం చెప్తున్నాడు? మేమైనను పరలోకం నుండి ఒక దూత అయినను ప్రకటించిన యెడల అతడు శాపగ్రస్తుడు గాక. గలతీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 6-7 వచనాలు చదువుకుందాం. 6-7-8 వచనాల్లో రాయబడిన లేఖనం చదువుకున్నాము. పౌలు గారు గలతీ సంఘంతో ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ చూడండి. మరి మా లేఖనం చదువుకున్నట్లయితే గలతీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయము 6-7-8 వచనాలు చదువుకున్నట్లయితే, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యం కూర్చున్నది. చూడండి పిల్లరా, సువార్తను ప్రకటించాడు, వేరే పట్టణానికి వెళ్ళి తిరిగి వచ్చాడు. మరి ఏమైపోయారు? భిన్నమైన సువార్త తట్టుకు తిరిగారట. మరి నాకు ఆశ్చర్యం అవుతున్నదని పౌలు గారు అంటాడు. అది మరి యొక్క సువార్త కాదు, క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు అంటూ మేము మీకు ప్రకటించిన సువార్తగాక. చూడండి, మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరి యొక్క సువార్త మేమైనను. చూడండి, మేము ప్రకటించాము, మళ్ళీ వచ్చి అది కాదు ఇది అని చెప్తే కూడా నమ్మకూడదు. మేమైనను పరలోకం నుండి వచ్చిన యొక్క దూత అయినను. చూడండి పిల్లరా, మరి మనం ఇంతకుముందు చూసుకున్నాం, దూతల పరిచర్య, పరిశుద్ధాత్మని పరిచర్య జరిగింది. దూత అయినను మీకు ప్రకటించిన అతడు శాపగ్రస్తుడు అవునుగాక. మరి ఇప్పుడు వాక్యము ఉన్నదాన్ని ఉన్నట్లుగా అర్థం చేసుకొని జీవించాలి. అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడాలి. అపొస్తలులు ప్రవక్తలు దేనిని ప్రకటించారు? యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తలో ఏముంది? సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ఏం చేస్తుంది? నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. చూడండి మరి 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 ఎందుకు మరి పాత తిత్తులలో కొత్త రాక్షసం పోయారని యేసుక్రీస్తు ఉపమానం ఎందుకు చెప్పాడు? చూడండి, పాత నిబంధనలలో నుంచి కొత్త నిబంధనలో మారుతున్న కారణంలో, మారుతున్న పరిస్థితుల్లో ఏ విధంగా వాక్యంలో మార్పులు జరిగినాయి, ఏ విధంగా మార్పులు జరిగినాయి. చూడండి, పాత తిత్తిలో పాత ద్రాక్షరసం పోయాలి, కొత్త తిత్తిలో కొత్త ద్రాక్షరసం పోయాలి. మరి పాత బట్ట కొత్త బట్ట మాసిక వేసిన ఎడల మరి వెలితిపడను, చినిగిపోవును. చూడండి పిల్లరా, పాత తిత్తులో కొత్త ద్రాక్షరసం పోతే తిత్తులో పిగిలిపోవును, రసము కారిపోవును అంటున్నాడు. చూడండి పిల్లరా, మరి ఉపమానం చెప్పాడు. పాత నిబంధనలో నుంచి కొత్త నిబంధనలో మారుతున్న తరుణంలో ఉపవాసం పాత నిబంధనలో ఉన్నారు. పాత నిబంధనల నుంచి యేసుక్రీస్తు ధర్మశాస్త్రం అమలులో కాలంలో వచ్చాడు, ధర్మశాస్త్రంకు లోబడ్డాడు, ధర్మశాస్త్రం అనుసరించాడు. మరి ఏ విధంగా ఉపవాసం గురించి మార్పు జరిగింది? ఏ విధంగా మార్పు జరిగింది? ఏమని? మరి మీ శరీరాలను ఆయాసపరుచుకుంటున్నారు. మరి అలా ఉండకూడదు. మీ పరలోకమందున రహస్యమందున చూస్తున్న నీ తండ్రి నీకు చూడాలి. మరి చూడండి పిల్లల, ఏ విధంగా ఉపవాసం గురించి మార్పు జరిగింది?
మరి ధర్మశాస్త్రము మరి వాక్యం సిద్ధపరచబడుతున్న కాలంలో కూడా వారు ఉపవాసం ఉన్నారు. చూడండి, మరి పాత నిబంధన కాలంలో ఉపవాసం ఉన్నారు. ఆ ఉపవాసంలో ఏ విధంగా మార్పు జరిగింది, ఏ విధంగా మార్పు జరుగుతూ మరి యేసుక్రీస్తు కూడా ధర్మశాస్త్రం లోబడ్డాడు, ధర్మశాస్త్రం అనుసరించాడు, ధర్మశాస్త్రం శిలువలో కొట్టివేసిన తర్వాత కూడా కొత్త నిబంధన కాలంలో కూడా మరి ఉపవాసం ఉన్నారు. చూడండి, దేవదూతల పరిచర్య ఏ విధంగా జరిగింది, పరిశుద్ధాత్మని పరిచర్య ఏ విధంగా జరిగింది. చూడండి, మరి ఏ విధంగా అప్పుడు ఎందుకు జరిగింది, ఇప్పుడు ఎందుకు జరగలేదంటే అప్పుడు వాక్యం సిద్ధపరచబడుతున్న కాలం, వాక్యము సిద్ధపరచబడుతున్న కాలం. ఇప్పుడు ఎందుకు జరగదంటే వాక్యము సిద్ధపరచబడి స్థిరపరచబడిన కాలంలో ఉన్నాము. ఇప్పుడు వాక్యం సిద్ధపరచబడి స్థిరపరచబడిన కాలంలో ఉన్నాము. చూడండి బ్రదర్, మరి అప్పుడు భాషలు మాట్లాడారండి, ఇప్పుడు భాషలు మాట్లాడతానంటే వాక్యంకు విరుద్ధంగా. వాక్యంలో ఒకటి కలపద్దు, ఒకటి తీసివేయకూడదు. మరి నువ్వు అలా చేస్తే జీవవృక్ష ఫలాలు నువ్వు పొందలేవు, వాక్యంకు విరుద్ధంగా జీవించినట్లే అని ప్రకటన గ్రంథంలో రాయబడ్డది. ఒకటి కలపకూడదు, ఒకటి తీయకూడదు. చూడండి, కొత్త నిబంధన అపోస్తుల ప్రవక్తలు వేసిన పునాదిలో వారు ఏం చెప్పారు, వారు ఏ విధంగా చెప్పారు. అందుకోసమే ధర్మశాస్త్రం కొట్టివేయబడిన తర్వాత పరిశుద్ధాత్మని బోధ, పరిచర్య, దేవదూతల పరిచర్య ఏ విధంగా జరిగింది, ఆ పరిచర్యలో ఏ విధంగా ఉపవాసంలో మార్పు జరిగింది. ఆ మార్పు జరుగుతూ ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాము, సిద్ధపరచబడి స్థిరపరచబడిన కాలంలో ఉన్నాం. అందుకోసమే పాత బట్ట కొత్త బట్ట, పాత తిత్తి కొత్త తిత్తి, పాత తిత్తులలో కొత్త ద్రాక్షరసం పోయారని ఉపమానం చెప్పాడు పిల్లారా. అందుకోసమే పిల్లారా, మరి ఏ విధంగా మార్పు జరిగింది, పాత నిబంధనల నుంచి కొత్త నిబంధనలో మార్పు జరుగుతూ వచ్చింది. ఈ మార్పును మనము గమనించాలి. ఉపమానం అందుకోసమే చెప్పాడు పిల్లారా, ఉపమానం చెప్పాడు. అందుకోసమే వాక్యం సిద్ధపరచబడుతున్న కాలంలో కూడా ఉపవాసం ఉన్నారు. చూడండి, ఆ విధంగా మరి ఉపవాసం ఉంటూ మరి మార్పు జరుగుతూ ఇప్పుడు వాక్యం స్థిరపరచబడిన కాలంలో ఉన్నాము. మనము ఇప్పుడు ఏం చేయాలి, ఎబ్రీలు రాసిన పత్రిక తీయండి, మొదటి కొరింథీయులు రాసిన పత్రిక తీయండి, 2 కొరింథీయులు రాసిన పత్రిక తీయండి అని వాక్యాన్ని ఉన్నట్లుగా చదవాలి, అర్థం చేసుకోవాలి, దాన్ని అనుసరించి జీవించాలి. అలాగా జీవిస్తూ మనమందరము దేవునికి మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగాలి. పిల్లరా, ముందు మరి బుధవారము ఏమని నేర్చుకుందాము, వాక్యం స్థిరపరచబడిన కాలంలో ఉపవాసంలో ఏ విధంగా ఉండాలి, ఉపవాసము ఏ విధంగా ఉండాలనే అంశము నేర్చుకుందాం పిల్లరా. మరి పాత తిత్తిలలో కొత్త ద్రాక్షరసము అనే అంశము నేర్చుకుందాం పిల్లరా. పాత తిత్తిలలో కొత్త ద్రాక్షరసం పోసిన ఏడలా తిత్తులు పీలి ద్రాక్షరసం కారిపోవును, తిత్తులు పాడగును. అయితే కొత్త ద్రాక్షరసం కొత్త తిత్తులలో పోయిదురు, అప్పుడు ఆ రెండును చెడిపోకయుండునని ఉపమానం చెప్పాడు పిల్లరా. అందుకోసమే లేఖనమును బట్టి ఆత్మ సంబంధమైన సంగతులు ఇలా విభజన చేస్తూ వాక్యాన్ని నేర్చుకొని మన ఆత్మీయ స్థితిని సరిదిద్దుకోవాలి. చూడండి పిల్లలు, బైబిల్నే చూపించి ఈరోజు చాలామంది మనల్ని మోసం చేసే పరిస్థితి. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం, కొత్త నిబంధన అపోస్తుల ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడాలి. చూడండి పిల్లరా, మరి ఏ విధంగా ఉన్నాం, మన ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉన్నది. అందుకోసమే పాత తిత్తులలో కొత్త ద్రాక్షరసం అనే అంశము నేర్చుకుంటున్నాం పిల్లరా. మళ్ళీ నెక్స్ట్ వచ్చే క్లాసు మరి ఇప్పుడు వాక్యం స్థిరపరచబడిన కాలంలో ఏ విధమైన ఉపవాసం ఉండాలి అనేది మనం నేర్చుకుందాం పిల్లరా. ఇంతవరకు చెప్పబడిన లేఖనం ప్రతి ఒక్కరి హృదయంలో నీరుగట్టి ఫలింపజేయునుగాక. ఆమెన్. అందరికీ వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి మరి పరిశుద్ధాత్మ ధర్మశాస్త్రం సంపూర్ణ వివరణ అనే అంశంలో పాత తిత్తులలో కొత్త ద్రాక్షరసం పోయిరు అనే అంశము నేర్చుకున్నాము. విన్నదాన్ని విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం ఆత్మీయ జీవితం కట్టుకొని అనేకులకు ప్రకటించే భాగ్యం మాకు అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, మరి ఇలాంటి అంశాలు నేర్చుకోవాలనుకుంటున్నారా? మరి యూట్యూబ్ ఛానల్లో BW అకాడమీ అని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బైబుల్ విజ్డమ్ అకాడమీ బేరన్ అని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, అనేకులకు షేర్ చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో, మా పరిచర్య నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సినదిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు.